సో డియర్ ఫ్రెండ్స్, మనకు సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాం. సో ఆన్సర్స్కు లాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీరు 1 to 30 నెంబర్స్ తీసుకోండి. ఆ యొక్క ఆన్సర్స్ ఏవో మీరు పెట్టేసుకోండి. లాస్ట్కు మీకు కీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు పిల్లలలో భాషా వికాసాన్ని 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 5 సంవత్సరాల పాటు అదే పిల్లలతో అధ్యయనం చేశారు. అది ఏ రకమైన అధ్యయనం అవుతుంది? ఒక ఉపాధ్యాయుడు పిల్లలతో భాషా వికాసాన్ని 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 5 సంవత్సరాల పాటు అదే పిల్లలతో అధ్యయనం చేశారు. అది ఏ రకమైన అధ్యయనం అవుతుంది? 1 నిలువు కోత, 2 అడ్డుకోత, అదేవిధంగా 3 ప్రత్యక్ష, 4 పరోక్ష. నెక్స్ట్ బిట్, ఒక ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయునిపై గల కోపాన్ని తరగతి గదిలోని విద్యార్థులపై చూపించడం. ఒక ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయునిపై గల కోపాన్ని తరగతిలోని విద్యార్థులపై చూపించడం. 1 ప్రక్షేపణం, 2 విస్థాపనం, 3 దమనం, 4 ప్రతిగమనం. ఉద్దీపనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన అభ్యసన సిద్ధాంతం. ఉద్దీపనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన అభ్యసన సిద్ధాంతం. 1 థార్నడైక్ యత్నదోష అభ్యసనం, 2 పావెలోవ్ శాస్త్రీయ నిబంధనం, 3 స్కిన్నర్ కార్యసాధక నిబంధనం, 4 1, 2. ఉద్దీపనకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన అభ్యసన సిద్ధాంతం. 1 థార్నడైక్ యత్నదోష అభ్యసనం, 2 పావెలోవ్ శాస్త్రీయ నిబంధనం, 3 స్కిన్నర్ కార్యసాధక నిబంధనం, 4 1, 2. విద్యార్థి ప్రతిరోజు గ్రంథాలయంకు వెళ్ళి చదవడం ఏ రంగానికి సంబంధించిన లక్ష్యం సాధించినట్టు? విద్యార్థి ప్రతిరోజు గ్రంథాలయానికి వెళ్ళి చదవడం ఏ రంగానికి సంబంధించిన లక్ష్యం సాధించినట్టు? 1 జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగం, 4 2, 3. అంటే కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్, 4th one, 2nd and 3rd. ఒక ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఆర్టీఈ ప్రకారం. బిట్టు చూడండి, ఆర్టీఈ ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టీఈ ప్రకారం, రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఫస్ట్ ఆన్సర్ 1:30, సెకండ్ ఆన్సర్ 1:40, థర్డ్ ఆన్సర్ 1:50, ఫోర్త్ ఆన్సర్ 1:60. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యత గల వారి ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? ట్రైనబుల్ ఎంఆర్ యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది? ఫస్ట్ ఆన్సర్ 70 to 89, సెకండ్ ఆన్సర్ 50 to 69, థర్డ్ ఆన్సర్ 30 to 49, ఫోర్త్ ఆన్సర్ 29 బిలో, 29 కన్నా తక్కువ. శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యత గల వారి ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? ట్రైనబుల్ ఎంఆర్ ఐక్యూ. సో ఫస్ట్ వన్ 70 to 89, సెకండ్ వన్ 50 to 69, థర్డ్ వన్ 30 to 49, ఫోర్త్ వన్ బిలో 29. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించింది. హూ డెవలప్డ్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్? ఫస్ట్ వన్ థార్నడైక్, సెకండ్ వన్ బీనే, థర్డ్ వన్ గార్డెనర్, ఫోర్త్ వన్ స్కిన్నర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించింది. థార్నడైక్, 2 బీనే, 3 గార్డెనర్, 4 స్కిన్నర్. భావనోద్భవంలో ఇది చాలా ముఖ్యమైనది. ఇన్ ద కాన్సెప్ట్ డెవలప్మెంట్ విచ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్? భావనోద్భవంలో ఇది చాలా ముఖ్యమైనది. 1 ఉద్దీపన స్టిమ్యులస్, 2 సంవేదన, 3 ప్రత్యక్షము పర్సెప్షన్, 4 1, 3. భావనోద్భవంలో ఇది చాలా ముఖ్యమైనది. 1 ఉద్దీపన, 2 సంవేదన, 3 ప్రత్యక్షం, 4 1, 3. 9 నైతిక వికాసంలో అత్యున్నతమ దశ. 1 విధేయత శిక్ష ఓరియంటేషన్, 2 సాధనోపయోగ ఓరియంటేషన్, 3 మంచి బాలుడు బాలిక నైతికత, 4 వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నైతికత. నైతిక వికాసంలో అత్యున్నత దశ. 1 విధేయత శిక్ష ఓరియంటేషన్, 2 సాధనోపయోగ ఓరియంటేషన్, 3 మంచి బాలుడు బాలిక నైతికత, 4 వ్యక్తిగత సూత్రాలు
అంతరాత్మ నైతికత. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుందని, పిల్లల మేధస్సులో భాషా సంగ్రహణ పరికరం ఉంటుందని తన భాషా వికాసం సిద్ధాంతంలో తెలిపింది. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుందని, పిల్లల మేధస్సులో భాషా సంగ్రహణ పరికరం LED ల్యాడ్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఉంటుందని తన భాషా వికాసం సిద్ధాంతంలో తెలిపింది. 1 వైగాట్స్కీ, 2 నోమ్ చామ్స్కీ, 3 స్కిన్నర్, 4 బండూరా. ముఠా వయస్సు గ్యాంగేజ్ అని ఈ దశకు పేరు. ముఠా వయస్సు గ్యాంగేజ్ అని ఈ దశకు, ఈ స్టేజ్కి పేరు. 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ కౌమార దశ, 4 ఉత్తర కౌమార దశ. ముఠా వయస్సు అని ఏ దశకు పేరు? గ్యాంగేజ్. 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ కౌమార దశ, 4 ఉత్తర కౌమార దశ. గణితం సులభంగా చేసే విద్యార్థి బొమ్మలు సులభంగా గీయడంలో ఉండే అభ్యసన బదలాయింపు ఏంటి? గణితం సులభంగా చేసే విద్యార్థి బొమ్మలు సులభంగా గీయడంలో ఉండే అభ్యసన బదలాయింపు ఏంటి? 1 శూన్య బదలాయింపు, 2 ధనాత్మక బదలాయింపు, 3 రుణాత్మక బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. గణితం సులభంగా చేసే విద్యార్థి బొమ్మలు సులభంగా గీయడంలో ఉండే అభ్యసన బదలాయింపు ఏంటి? 1 శూన్య బదలాయింపు, జీరో ట్రాన్స్ఫర్. 2 ధనాత్మక బదలాయింపు, పాజిటివ్ ట్రాన్స్ఫర్. 3 రుణాత్మక బదలాయింపు, నెగటివ్ ట్రాన్స్ఫర్. 4 ద్విపార్శ్వ బదలాయింపు, బైలాటరల్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ బిట్ 13th. వ్యాకులతను తగ్గించుకోవడానికి వ్యక్తులు ఉపయోగించే పద్ధతులకు రక్షక తంత్రాలు అని తెలిపింది. డిఫెన్స్ మెకానిజం అని చెప్పింది వారు. వ్యాకులతను తగ్గించుకోవడానికి వ్యక్తులు ఉపయోగించే పద్ధతులకు రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం అని తెలిపింది. 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, 2 E.L. థార్నడైక్, 3 విలియం జేమ్స్, 4 హోవార్డ్ గార్డెనర్. ఇందులో మూర్తిమత్వ శోధిక ఏది? 1 MMPI, 2 WISC, 3 RSPM, 4 WAIS. ఇందులో మూర్తిమత్వ శోధిక ఏది? 1 MMPI, 2 WISC, 3 RSPM, 4 WAIS. పియాజే ప్రకారం యానిమిజం సర్వాత్మకవాదం అగుపించే దశ. పియాజే ప్రకారం యానిమిజం అంటే సర్వాత్మకవాదం అగుపించే దశ. 1 జ్ఞానేంద్రియ చలన దశ, 2 పూర్వ బాల్య దశ, 3 పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ. యానిమిజం అనేది ఏ దశలో అగుపిస్తుంది? 1 సెన్సరీ మోటార్ స్టేజ్, 2 ప్రీ చైల్డ్హుడ్ ఏజ్, తర్వాత 3 ప్రీ ఆపరేషనల్ స్టేజ్, 4 కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, మూర్త ప్రచాలక దశ. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులను మీరు డాక్టర్ చదివితే నిరుపేదలకు మంచి వైద్యం లభిస్తుందని చెప్పడం. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు మీరు డాక్టర్ చదివితే నిరుపేదలకు మంచి వైద్యం లభిస్తుందని చెప్పడం. 1 బాహ్య ప్రేరణ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, 2 సాధనా ప్రేరణ అచీవ్మెంట్ మోటివేషన్, 3rd అంతర్గత ప్రేరణ ఇంట్రిన్సిక్ మోటివేషన్, 4th ఫస్ట్ అండ్ 2 బాహ్య ప్రేరణ మరియు సాధనా ప్రేరణ. ఒక శిశువు ఆడవారందరినీ మొదట అమ్మ అని పిలుస్తున్నాడు, కానీ కొద్ది రోజుల తదుపరి అమ్మను అమ్మ అని, అమ్మమ్మ అని గుర్తించి పిలవడం. 1 సాంశీకరణం అసిమిలేషన్, 2 అనుగుణ్యం చెందడం అకామిడేషన్, 3 వ్యవస్థీకరణం ఆర్గనైజేషన్, 4 అనుకూలత చెందడం అడాప్టేషన్. ఒక శిశువు ఆడవారందరినీ మొదట అమ్మ అని పిలుస్తున్నాడు, కానీ కొద్ది రోజుల తదుపరి అమ్మను అమ్మ అని, అమ్మమ్మను అమ్మమ్మ అని గుర్తించి పిలవడం. 1 సాంశీకరణం, 2 అనుగుణ్యం చెందడం, 3 వ్యవస్థీకరణం, 4 అనుకూలత చెందడం. ఫస్ట్ అసిమిలేషన్, 2nd అకామిడేషన్, 3rd ఆర్గనైజేషన్, 4th అడాప్షన్. జ్ఞాన నిర్మాణం
ఒక మూలమైన ప్రతిచర్యలు బోధన అభ్యసన ప్రక్రియలో జరిగేటట్టు ఉపాధ్యాయుడు చూడాలని తెలిపింది. అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్లో ఇంటరాక్షన్స్ జరిగేటట్టు చూడాలని తెలిపింది. ఫస్ట్ ఆన్సర్ NCF 2005, 2 NEP 2020, థర్డ్ వన్ NCF 2023, థర్డ్ వన్ NEP 1986. జ్ఞాన నిర్మాణంకు మూలమైన ప్రతిచర్యలు బోధన అభ్యసన ప్రక్రియలో జరిగేటట్టు ఉపాధ్యాయుడు చూడాలని తెలిపింది. ఒకటి NCF 2005, సెకండ్ వన్ NEP 2020, థర్డ్ వన్ NCF 2023, థర్డ్ వన్ NEP 1986. క్రింది వాటిలో ప్రవర్తనవాద సిద్ధాంతం కానిది ఏది? అంటే విచ్ వన్ ఈజ్ నాట్ ఏ బిహేవియరిస్టిక్ థియరీ. క్రింది వాటిలో ప్రవర్తనవాద సిద్ధాంతం కానిది ఏది? విచ్ వన్ ఈజ్ నాట్ ఏ బిహేవియరిస్టిక్ థియరీ? ఫస్ట్ వన్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ. 2 సాంప్రదాయక నిబంధనం, క్లాసికల్ కండిషనింగ్ థియరీ. థర్డ్ వన్ కార్యసాధక నిబంధనం, ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. ఫోర్త్ వన్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్. ఈ క్రింది వాటిలో ప్రవర్తనవాద సిద్ధాంతం కానిది ఏది? 1 యత్నదోష సిద్ధాంతం, 3 సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం, 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, 4 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సో నెక్స్ట్ బిట్, బ్రూనర్ సూచించిన బోధనా దశ. బ్రూనర్ సూచించిన బోధనా దశ. టీచింగ్ స్టేజ్ ఆఫ్ బ్రూనర్ సూచించిన బోధన దశ. 1 ఎనాక్టివ్ దశ, 2 ఐకానిక్ దశ, 3 సింబాలిక్ దశ, 4 1 2 3 అంటే పై 3 అన్నట్టు. బ్రూనర్ సూచించిన బోధన దశ. 1 ఎనాక్టివ్ స్టేజ్, సెకండ్ వన్ ఐకానిక్ స్టేజ్, థర్డ్ వన్ సింబాలిక్ స్టేజ్, ఫోర్త్ వన్ 1 2 3. ఇతరుల భావాలను అవగాహన చేసుకోవడంలోనూ తమ భావాలను ఇతరులకు తెలియజేయడంలో ఇబ్బంది పడడం. ఇతరుల భావాలను అవగాహన చేసుకోవడంలోనూ తమ భావాలను ఇతరులకు తెలియజేయడంలో ఇబ్బంది పడడం. ఫస్ట్ వన్ డిస్గ్రాఫియా, సెకండ్ వన్ డిస్కాలిక్యులియా, 3 డిస్లెక్సియా, 4 అటిజం. ఇతరుల భావాలను అవగాహన చేసుకోవడంలో. సో ఫీలింగ్ డిఫికల్టీ టు అండర్స్టాండ్ అదర్స్ ఫీలింగ్స్ అండ్ ఆల్సో టు కమ్యూనికేట్ దేర్ ఫీలింగ్స్. విచ్ వన్ ఈజ్ నోన్ యాజ్? ఫస్ట్ వన్ డిస్గ్రాఫియా, సెకండ్ వన్ డిస్కాలిక్యులియా, 3 డిస్లెక్సియా, 4 అటిజం. వ్యక్తిగత విద్యా ప్రణాళిక ఎవరి కోసం రూపొందిస్తారు? 1 తరగతిలోని ప్రతి విద్యార్థికి, 2 ప్రత్యేక అవసరాలు గల విద్యార్థికి, 3 ప్రతిభావంతులు, 4 1 2. వ్యక్తిగత విద్యా ప్రణాళిక, ఇండివిజువలైజ్ ఎడ్యుకేషన్ ప్లాన్, IED, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఫర్. వ్యక్తిగత విద్యా ప్రణాళిక ఎవరి కోసం? 1 తరగతిలోని ప్రతి విద్యార్థికి, అంటే ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సెకండ్ వన్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థికి, స్పెషల్ నీడ్ చిల్డ్రన్. థర్డ్ వన్ ప్రతిభావంతులకు, గిఫ్టెడ్. ఫోర్త్ వన్ ఫస్ట్ అండ్ సెకండ్. పిల్లలలో సృజనాత్మకతను ప్రోత్సహించుటకు ఉపాధ్యాయుడు ప్రోత్సహించవలసింది. పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ప్రోత్సహించవలసింది. పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ప్రోత్సహించవలసింది. 1 విభిన్న ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్. 2 తార్కిక ఆలోచన, లాజికల్ థింకింగ్. 3 శాస్త్రీయ ఆలోచన, సైంటిఫిక్ థింకింగ్. 4 సమైక్య ఆలోచన, అంటే కన్వర్జెంట్ థింకింగ్. పిల్లల సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ప్రోత్సహించవలసింది. 1 విభిన్న ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్. 2 తార్కిక ఆలోచన, లాజికల్ థింకింగ్. నెక్స్ట్ వన్ శాస్త్రీయ ఆలోచన, సైంటిఫిక్ థింకింగ్. 4 సమైక్య ఆలోచన, కన్వర్జెంట్ థింకింగ్, ఫోర్త్ వన్. శిశు వికాసంలో మొదట తల నిలపడం, కూర్చోవడం, తదుపరి అడుగులు వేయడం ఏ వికాసాన్ని సూచిస్తుంది? శిశువు వికాసంలో తల నిలపడం, తదుపరి కూర్చోవడం, ఆ తదుపరి అడుగులు వేయడం ఏ వికాసాన్ని సూచిస్తుంది? 1 క్రమం, 2 నిరంతరం, 3 శిరోపాధాభిముఖం, 4 మధ్యస్థ దూరస్థ నియమం. శిశువు వికాసంలో తల నిలపడం, తదుపరి కూర్చోవడం,
తదుపరి అడుగులు వేయడం ఏ వికాసాన్ని సూచిస్తుంది? 1 క్రమం, 2 నిరంతరం, 3 శిరోపాదాభిముఖం, 4 మధ్యస్థ దూరస్థ నియమం. కార్యసాధక నిబంధన ఆధారంగా రూపొందించినది. 1 అనుకరణ అభ్యసనం, 2 పరికరాత్మక అభ్యసనం, 3 పరిశీలన అభ్యసనం, 4 కార్యక్రమయుత అభ్యసనం. Which one is developed on the basis of programmed learning is developed on the basis of? First one is అనుకరణ అభ్యసనం అంటే ఇమిటేషన్ లెర్నింగ్, 2 ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్, థర్డ్ వన్ అబ్జర్వేషన్ లెర్నింగ్, ఫోర్త్ వన్ ఆపరెంట్ కండిషనింగ్. కార్యక్రమయుత అభ్యసనం అనేది అంటే ఇక్కడ బిట్ లోపల కొంచెం ఎర్రర్ అనిపిస్తుంది. 1 అనుకరణ అభ్యసనం, 3 పరికరాత్మక అభ్యసనం, 3 పరిశీలన అభ్యసనం, ఫోర్త్ వన్ కార్యక్రమయుత అభ్యసనం అని సేమ్ అది కార్యక్రమయుత అభ్యసనం. ఇక్కడ మళ్ళీ బిట్ చూద్దాం. కార్యసాధక నిబంధన ఆపరెంట్ కండిషనింగ్ కార్యసాధక నిబంధన ఆధారంగా రూపొందించబడినది. కార్యసాధక నిబంధన ఆధారంగా రూపొందించింది. ఆపరెంట్ కండిషనింగ్ on the basis of operant conditioning, which one developed? First one అనుకరణ అభ్యసనం imitative learning, second one పరికరాత్మక అభ్యసనం instrumental learning, third one పరిశీలన అభ్యసనం observation learning, fourth one కార్యక్రమయుత అభ్యసనం programmed learning. ఓకే, సో దయచేసి ఈ క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్గా 1-2 సార్లు చదవాలి. తప్పనిసరిగా బిట్స్ను కూడా మళ్ళీ 1-2 సార్లు చూడాలి, ఎందుకంటే మనం క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. కార్యసాధక నిబంధన ఆధారంగా రూపొందించింది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆపరెంట్ కండిషనింగ్. విచ్ వన్ ఈజ్ డెవలప్డ్? ఫస్ట్ వన్ ఇమిటేటివ్ లెర్నింగ్, సెకండ్ వన్ ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్, థర్డ్ వన్ అబ్జర్వేషన్ లెర్నింగ్, ఫోర్త్ వన్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఏదైనా ఒక అంశాన్ని విడివిడి భాగాలుగా నేర్చుకోవడం కంటే మొత్తంగా నేర్చుకుంటేనే సమగ్ర జ్ఞానం లభిస్తుందని తెలిపేవాదం. ఏదైనా ఒక అంశాన్ని విడివిడి భాగాలుగా నేర్చుకునే కంటే మొత్తంగా నేర్చుకుంటేనే సమగ్ర జ్ఞానం లభిస్తుందని తెలిపేవాదం. 1 ప్రవర్తనవాదం బిహేవియరిజం, 2 మానవతావాదం హ్యూమనిజం, 3 గెస్టాల్ట్ వాదం, ఫోర్త్ వన్ మనోవిశ్లేషణవాదం. ఏదైనా ఒక అంశాన్ని లర్నింగ్ ఈజ్ అంటే గోల్ వైజ్ లెర్నింగ్ ఈజ్ బెటర్ దాన్ పార్ట్ వైజ్ లెర్నింగ్ అనే చెప్పినది ఏది అన్నట్టు. విచ్ వన్ ప్రపోజ్డ్ గోల్ వైజ్ లెర్నింగ్ ఈజ్ బెటర్ దాన్ పార్ట్ వైజ్ లెర్నింగ్ అంటే కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ లభిస్తుందని. 1 బిహేవియరిజం, 2 హ్యూమనిజం, 3 గెస్టాల్ట్ థియరీ, 4 సైకో అనాలిసిస్ థియరీ. లాస్ట్ వన్ ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం చొరవ తప్పు చేశాననే భావన కలిగే వయస్సు. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఇనిషియేటివ్ గిల్ట్ అనే భావన కలిగే వయస్సు. యాజ్ పర్ ఎరిక్ ఎరిక్సన్ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీ, ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ ఈజ్ డెవలప్డ్ ఇన్ విచ్ ఏజ్? ఫస్ట్ 1 సంవత్సరం, సెకండ్ 1 to 3 years, థర్డ్ వన్ 3 to 5 years, ఫోర్త్ వన్ 6 to 12 years. ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం చొరవ తప్పు చేశాననే భావన కలిగే వయస్సు. ఫస్ట్ ఆన్సర్ 1st year, సెకండ్ ఆన్సర్ 1 to 3, థర్డ్ ఆన్సర్ 3 to 5 years, ఫోర్త్ ఆన్సర్ 6 to 12 years. సో నెక్స్ట్ మనం కీ చూస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్కు ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్, సెకండ్కి సెకండ్, థర్డ్కి ఫోర్త్, ఫోర్త్ సెకండ్, ఫిఫ్త్ సెకండ్, సిక్స్త్ థర్డ్, సెవెంత్ థర్డ్, ఎయిత్ థర్డ్, 9th fourth, 10th second, 11th second, 12 1, 13 1, 14 1, 15 3, 16 1, 17 2, 18 1, 19 4, 24, 21 1, 22 1, 23 4, 24 4, 25 2, 26 1, 27 3, 28 4, 29 3, 30 3. మరొకసారి కీ చూస్తున్నాం. ఫస్ట్ వన్కు ఫస్ట్ ఆన్సర్ రైట్, సెకండ్, థర్డ్ ఫోర్త్, సెకండ్,
So thank you for watching this video. Kindly share this video for your friends. Kindly subscribe for our channel. సో నెక్స్ట్ మళ్ళీ ప్రాక్టీసింగ్ బిట్ లోపల మరొక వీడియోలో కలుద్దాం. దీంతో పాటుగా మీకు కొంచెం ఇంపార్టెంట్ అంశాలను కూడా మీకు మామూలుగా చెప్పడం జరుగుతుంది. అది పిఐకి సహాయపడుతుంది, అదేవిధంగా టెట్కి సహాయపడుతుంది, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా సహాయపడుతుంది.